యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏదైనా సినిమా చూస్తుంటే కూడా ఇది CGI లో చేయబడింది, ఇది VFX లో అని కింద రాస్తారు కదా, అది ఖచ్చితంగా మీరు చేసినవి అయి ఉంటాయి. అవును, చూసినప్పుడు కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించడం చాలా తక్కువ, తెలిసిపోతుంది ఓకే ఇది అలా చేశారు అని. అలా కాకుండా అది తెలియకుండా కనిపెట్టకుండా అర్థం కాకుండా చేసే పని గ్రేట్ థింగ్ అండి. ఒక్కొక్క హీరో గురించి మాట్లాడతాను నేను, మీకు వాళ్ళతో ఒకవేళ అనుభవం ఉన్న హీరో కంటే ముందు డైరెక్టర్స్ గురించి మాట్లాడదాం. మీకు వాళ్ళతో కొంచెం అనుభవం ఎక్కువ ఉండుండొచ్చు కదా. ఎక్కువ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుందండి మాది, అంటే పర్సనల్ డిస్కషన్స్ ఏమి ఉండవు. వీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద వర్క్. సో అంతకు మించి పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు మాతో అయితే, పర్టికులర్గా VFX రిలేటెడ్ ఎవరితో అయినా అంతేనా, ఆన్ లొకేషన్ వెళ్తాము, పర్టికులర్ షార్ట్ గురించి డిస్కస్ చేస్తాము, అది ఎలా చేయాలని ఆలోచిస్తాం. లేదంటే ప్రయర్గా బిఫోర్ షూట్ ఒకసారి ఆఫీస్లో మీట్ అవుతాం, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది మాకు, దాన్ని ఎలా చేయొచ్చు మీరు ఒకసారి ప్లాన్ చేసి చెప్పండి అని చెప్తారు. సో మేము వచ్చి దాన్ని బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని సో ఇట్లా చేయొచ్చు అని ఆప్షన్స్ చెప్తాం అనమాట. సో అందులో వాళ్ళకి నచ్చిన పాసిబిలిటీ ఏంటి, అచీవబుల్గా ఏది ఉంది అని తీసుకొని దెన్ షూట్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తాం అంతే. ఎక్కువ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండదు. ఆఫ్ స్క్రీన్ లో మీరు అందరినీ కలుస్తూ ఉంటారు అంటే జస్ట్ లైక్ అంటే సక్సెస్ పార్టీస్ వాటిలో కలుస్తాం జనరల్గా. అదర్వైజ్ ఎడిటింగ్ స్టూడియోస్ లో కలుస్తాం ఎక్కువ, లేకపోతే వాళ్ళు మా స్టూడియో విజిట్ చేయడం జరుగుతుంది, అలాగా కలుస్తాం అండి. సో దీన్ని బట్టే ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఏది సూట్ అవుతుందని, నేను డైరెక్టర్ పేరు చెప్తాను, హీరో పేరు, యానిమేటెడ్ క్యారెక్టర్ మీరు చెప్పగలరా? కాంబినేషన్ ఈ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అన్నట్టు మీరు చెప్పండి. ఓకేనా, ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు కృష్ణుడు అండి. కృష్ణుడు చేస్తే బాగుంటుంది అంటున్నారా? అంటే ఆయన డైరెక్షన్ లో కృష్ణుడు చేస్తే భగవద్గీతని ఆయన కైండ్ ఆఫ్ స్టైల్ లో చెప్తారు. ఓకే, సో పూరి గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన స్పీచెస్ కానీ ఆయన ఇవి ఉంటాయి కదా, మోటివేట్ చేస్తుంటారు, చాలా బాగా మోటివేట్ చేస్తారు ఆయన. సో అప్పుడైతే ఒక ట్రైన్ వచ్చింది, ట్రైన్ స్టోరీ ఇప్పటికి అందరికి గుర్తుంటుంది. నీ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కాలనేది ఇంపార్టెంట్, ఆ టైంకి నువ్వు లేకపోతే కష్టం కదా అన్నట్టు ఏదో మాట్లాడతారు కదా. అదే ఓకే, పూరి గారు కృష్ణుడి క్యారెక్టర్ ఉన్న హీరో అదే సినిమా చేస్తే బెటర్. ఆ హీరో ఎవరు? మేబీ మహేష్ గారు. ఎందుకు అంటే కృష్ణ బేసిక్ గా బ్లాక్ గా ఇట్లా వేరే చామన్ చాయ్ కలర్ లో చూపిస్తుంటారు కదా. అట్లానే కాదు, అంటే ద వే ఆఫ్ స్టైల్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టైల్ వాళ్ళది ఇద్దరు కాంబో. ఓకే, అందుకని సో అంటే ఈయన స్టైల్లో ఆయన చెప్పడం అనేది ఒక డిఫరెంట్ గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఓకే, త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు అంటే ప్రభాస్ గారితో మంచి సినిమా చేయొచ్చు. మంచి సినిమా అంటే ఏ క్యారెక్టర్ అయితే బెటర్ అంటారు? అట్లా గట్టిగా చెప్పలేను కానీ, బట్ ఆయన చేస్తే ఆయన స్టైల్ ఆఫ్ ఇది బాగుంటుందని. కరెక్ట్గా రావట్లేదు, కరెక్ట్గా మీరు అడగగానే క్వశ్చన్స్కి. ఓకే, అంటే నేనే క్యారెక్టర్స్ కూడా చెప్తాను మీకు, మీరు చెప్పండి, నేను చెప్తాను. అంటే భీముడు అయ్యి ఉండొచ్చు, అర్జునుడు అయ్యి ఉండొచ్చు, అంటే ఒక క్యారెక్టర్ మీద కూడా సినిమాలు తీయొచ్చు. అందుకని భీముడు కానీ, అర్జునుడు కానీ, ఇట్లా ధర్మరాజు కానీ, లేదంటే రామాయణంలో ఉండే రాముడు కానీ, ఇలా ఒకరి క్యారెక్టర్ ప్రభాస్ గారికి ఏం సూట్ అవుతుంది అది కూడా. యాక్చువల్లీ భీష్ముడి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది. భీష్ముడి క్యారెక్టర్ అంటే భీష్ముడి యంగ్ లైఫ్. ఓకే, భీష్ముడిది యంగ్ లైఫ్, ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి. సో భీష్ముడి క్యారెక్టర్ ఆయనది మంచి స్టోరీ అండి యాక్చువల్లీ భీష్ముడిది. ఓకే, తెలుసు నాకు, ఆయన పెళ్లి చేసుకోకుండా మాట ఇచ్చేసి గంగా మాతకి అప్పుడు జరుగుతుంది కదా, అది చేస్తే బెటర్. సో ఎమోషనల్ గా బాగుంటది, తల్లి అంటే తండ్రి ఎమోషన్ ఇలా తీసుకొచ్చి. బట్ ఓకే, ఆ స్టోరీ మహాభారతం మన ఎందుకు కానీ. ఓకే, త్రివిక్రమ్ గారు, ప్రభాస్, భీష్ముడి క్యారెక్టర్ అయితే ఐ ఫీల్ అంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓకే, డన్. నెక్స్ట్ నేను హీరో పేరు చెప్తాను, వాళ్ళకి మీరు సెట్ అయ్యే డైరెక్టర్ పేరు చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఆఫ్ కోర్స్ పూరి గారు అండి, పూరి జగన్నాథ్. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు. మీకు పూరి జగన్నాథ్ గారు అంటే బాగా ఇష్టం డెఫినెట్ గా. ఓకే ఎన్టీఆర్ గారు, పూరి జగన్నాథ్ గారు. క్యారెక్టర్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ నాకు అంటే టెంపర్కి 2 చేస్తే ఇంకా బాగుంటుంది. టెంపర్ 2నా? ఓకే, వర్కౌట్ అవుతుంది అంటారు ఇప్పుడున్న ఆడియన్స్ కి? 100% అవుతుంది. ఓకే, రామ్ చరణ్ గారు ఒక మంచి సంజయ్ లీలా బన్సాలి గారితో చేస్తే బాగుంటుంది. ఓ, బాలీవుడ్ డైరెక్టింగ్. డైరెక్టర్. ఓకే, క్యారెక్టర్ ఏమైనా ఉందా లేకపోతే?
అంటే ఆయన టైప్ ఆఫ్ ఒక టిపికల్ ఒక ఫ్యామిలీ ఒక బాండింగ్ రిచ్గా ఉండే ఒక కల్చర్ మెయింటైన్ చేసి అలా ఒక సినిమా. సంజయ్ లీలా బన్సాలి గారు అంటేనే రిచ్ గా మెయింటైన్ చేస్తారు ప్రతి అవునండి, క్యారెక్టర్ ని. అవునండి. సో అలాంటి స్టోరీ రామ్ చరణ్ గారికి అయితే బెటర్ అంటే. బాగుంటుంది. బాలయ్య బాబు బాగా ఆబ్వియస్లీ బోయపాటి బోయపాటి గారు చెప్పడానికి ఏం లేదు. ఇంకొక మనిషి అవసరం లేదు, కానీ క్యారెక్టర్ అయితే ఒకవేళ క్యారెక్టర్ అయితే అది సింహ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సింహ వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమా ఆ, అది బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఏదన్నా ఇలాంటిది అంటారా? గుర్తు రాలేదు, మీరు చెప్తా నేను చెప్తా. ఇందాక చెప్పిన వాళ్ళు ఏ క్యారెక్టర్కి ఆయన సూట్ ఎవరు అంటారా? మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇలాంటి గుర్తు రావట్లేదు, మీరు చెప్తా. పేర్లు చెప్పమంటారా మళ్ళీ? మీరు పేర్లు చెప్పండి. ఓకే, ధర్మరాజు, అర్జునుడు, భీష్ముడు ఇందాక అయిపోయింది కాబట్టి నకులుడు, సహదేవుడు, భీముడు, ఇంకా రామాయణంలో రాముడు, శ్రీకృష్ణుడు. యాక్చువల్ అండి ఒక అంటే దీని రిలవెంట్ కానీ లవకుశ కాకుండా మన నకులుడు సహదేవుడు క్యారెక్టర్స్ అండి ఇంతవరకు ఎవరు సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేదండి. కరెక్ట్, రైట్. నకులుడు అంటే నాకు ఎప్పటి నుంచో నాకు పర్సనల్గా ఈ క్యారెక్టర్స్ని ఎందుకు ఎక్కువ చూపించట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంది ఎప్పటి నుంచో. అంటే అది చేస్తే బాగుంటుంది, అదొక కొత్త క్యారెక్టర్ అవుద్ది, అది వాళ్ళకైతే బాగుంటుంది బేసిక్గా. బాలయ్య బాబుకి అయితే ఓకే. అంటే ఇప్పుడు అంటే కొంచెం యంగ్ బాలయ్య, ఇప్పుడు మంచి సీజీలో ఫ్రెష్ యంగ్ లో ఉన్న బాలయ్యని తీసుకొచ్చి ఓకే, అప్పుడు ఒకరే ఉంటారు కదా, ఇంకొకరు కావాలి కదా. ఆయన డబుల్ చేసేస్తారు, ఏముంది. అవునులేండి, అప్పట్లో ఎన్ని నేనే చేసేయచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఈజీగా ఉంది. సో ఆ నకులుడు సహదేవుడు క్యారెక్టర్స్లో చాలా మంచి ఫ్యాంటసీ ఉందండి. ఓకే, దాన్ని ఎందుకు మరి ఎవరు పట్టించుకోలేదు ఈ టిల్ డేట్. సో మరి ఎందుకు ఐడియా లేదు, బట్ ఎందుకంటే దాంట్లో చాలా ఆయన వర్షం చినుకులు మధ్యలోంచి తడవకుండా వచ్చాడని ఇలాంటి నేను చిన్నప్పుడు వినున్నాను. ఓకే, సో ఇంత హీరోయిక్ గా ఉన్న క్యారెక్టర్ని ఎందుకు చూపించలేదు ఇప్పుడు దాకా అని నాకు ఫీలింగ్ యాక్చువల్లీ. మీకు మహాభారతం మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా సార్? కొద్దిగా ఇంట్రెస్ట్, మా ఫాదర్ చిన్నప్పుడు చెప్పేవారు ఎక్కువ. ఓకే, కానీ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా ఒకవేళ ఎవరైనా మహాభారతం మూవీతో? అంటే ఇంకా అంత సబ్జెక్ట్ నాకు లేదులేండి. ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే బిగ్ సబ్జెక్ట్ అండి, చేయొచ్చు, ఫ్యూచర్ లో చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే, అండ్ రాజమౌళి గారు కూడా మహాభారతం ఈస్ మై ఫైనల్ ప్రాజెక్ట్, నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటున్నారు కదా. ఎందుకంటే అది దట్ కెన్ బి లైక్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఒక పెద్ద సీజన్ అవుతుంది. అంటే అది ఒక స్టార్ట్ చేస్తే ఆపేది కాదు అది. ఇట్స్ లైక్ ఒక 10-15 years జరిగే ప్రాజెక్ట్ అది. ఓకే ఓకే సార్, విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే కొన్ని సినిమాలకు అసలు విఎఫ్ఎక్స్ అవసరమే లేదు అనేలాగా కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాల్లో కూడా ఇంకా ఏదైనా క్రియేట్ చేసి అనవసరంగా పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కొన్ని ఉంటాయండి, కానీ కొన్ని లవ్ స్టోరీస్లో ఊరికే ఫ్లర్టింగ్ చేసేటప్పుడు ఏవో చిన్న గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఊరికే కొంచెం చిన్న ఫీలింగ్ కోసం వాడుతుంటే అవసరం లేదు అనిపిస్తుంటుంది నాకు పర్సనల్గా. ఎస్పెషల్లీ కొన్ని సినిమాస్లో హీరో హీరోయిన్ రొమాన్స్ క్యారెక్టర్స్ అవన్నీ విఎఫ్ఎక్స్లోనో సీజీలోనో కవర్ చేస్తారని చెప్తారు, ఎంతవరకు నిజం సార్ అది? అంటే కొంతమంది చేస్తూ ఉంటారండి, మీకు చూసి కవర్ చేయడం అంటే ఏంటి ఎగ్జాక్ట్? అంటే అక్కడ జరిగినట్టు చూపిస్తుంటారు కదా. అదే అంటే అది కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ లో జరుగుతూ ఉంటుంది. ఒక సినిమాకి అడిగారు అలాంటి సిచ్యువేషన్, బట్ సమ్హౌ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయ్యో, అయితే హీరోకి హీరోయిన్ కి క్లాష్ అయింది. ఐ డోంట్ రివీల్ ద నేమ్స్, మేము ముందే చెప్తున్నాను. వాళ్ళిద్దరికి క్లాష్ అయింది. క్లాష్ అయితే ఇప్పుడు ఒక కిస్ సీన్ ఉంది. డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాడు, వాళ్ళిద్దరికి క్లాష్ వచ్చింది. రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చిందా? రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చింది. ఇప్పుడు సినిమాలో కిస్ చేయాలి. ఓకే, ఆయన అమ్మాయి నేను కిస్ చేయను అంటది, నేను చేయను అంటది. ఇప్పుడు డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి మరి ఏం చేద్దాము, గ్రాఫిక్స్ లో ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు దానికి ఒక ప్లానింగ్ చేసాము, చేద్దాము ఇట్లా చేద్దామని. బట్ సమ్హౌ ఆ సినిమా కంప్లీట్ గా ఆగిపోయింది. న్యాచురల్ గా కనిపిస్తుంది అంటారు సార్ అలాంటి సిచ్యువేషన్స్ లో? న్యాచురల్ గా చేయడానికే మా ప్రయత్నం అలాగా ఉండింది. అప్పుడు డెఫినెట్ గా చేస్తే తెలిసేది, మేబీ వస్తుందనే మేము అటెంప్ట్ చేద్దామని ఇలా ప్రాసెస్ చేసి ప్లానింగ్ చేసాం అనమాట. ఓకే, కానీ సినిమా మొత్తానికి లేదు, సిచ్యువేషన్ అలా మొత్తానికి సినిమా ఆగిపోయింది అది. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఉంది, సాయి పల్లవి గారిది ఒక సీన్ ఉంటుంది, అది నిజమా కాదా అనేది ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. నాగ చైతన్య గారికి కిస్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లా ట్రైన్లో. గుర్తులేదండి, నేను చూడలేదు, అప్పటి గుర్తు రావట్లేదు నాకు సీన్. ఓకే ఓకే, మేబీ జరగచ్చు.
చేయొచ్చు కూడా అంత అంటే అంత అట్లాంటి నేను చూడలేదు, విజువల్ చూస్తే నేను చెప్పగలుగుతాను. నార్మల్ జస్ట్ ఇట్లా బుగ్ మీద కిసి పెట్టి వెళ్ళిపోతారు ఇక్కడ అంతే. అది చేస్తారు కదా దాంట్లో, రియల్ రియల్గానే చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఓకే, విఎఫ్ఎక్స్ తో పని లేకుండానే చాలా జరుగుతుంటాయి. విఎఫ్ఎక్స్ తో అవసరం అయితే కూడా కల్పిస్తారు సినిమాల్లో. మేము సినిమా చూస్తే ఆ సినిమాలో ఎంతవరకు నిజం అనేది ఒక 100%తో తీసుకుంటే ఎంతవరకు నిజంగా నిజం అంటే ఏం చెప్పగలరు సార్? సినిమా జరిగింది, షూటింగ్ అయిపోయింది, సినిమా బయటకు వచ్చేసింది, మేము చూసేసాం, దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఈ సీన్లో నిజంగానే అక్కడ తీశారు. ఇప్పుడు సముద్రం సీన్ ఉంటుంది, చిన్న అదే గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టేసి అక్కడ బోట్ ఒకటి వేసేసి, బోట్ కూడా పెడతారో లేదో తెలియదు, అలాంటి సీన్లు ఉంటాయి కదా. సో ఇలాంటివి ఎంతవరకు నిజం అని చెప్తారు ఒక 100% మూవీలో? సినిమాని బట్టి అండి. బేసిక్గా చాలా మూవీస్లో ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, లేకపోతే బడ్జెట్ని కాస్ట్ కటింగ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనం లైక్ ఇనీషియల్ డేస్లో ఉండే ప్రాసెస్లో అప్పుడు తగ్గట్టు అప్పుడు బిలీవ్ చేసేవారు. అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తే ఒక 10 సంవత్సరాల కింద చూస్తే మనకు తెలిసిపోతుంది బాగాలేదని. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎప్పటికప్పుడే అండి అది. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ క్వాలిటీ వేరు, ఈ రోజు క్వాలిటీ వేరు, రేపు మీరు చూడబోయే క్వాలిటీ వేరు. బట్ మన చిన్నప్పుడు మన ఫొటోస్ చూసుకుంటే ఎట్లా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా డెవలప్ అవుతున్నాయో, సో అప్పట్లో అలా ఉన్నాం, ఇప్పట్లో ఇలా ఉన్నాం అని ఇప్పుడు అనలైజ్ చేసుకోవాలంటే బాగా అనిపించదు.